12th గేట్. 12th గేట్ పేరు బేతేల్ గేట్. బేతేల్ అంటే బెత్ ఎల్, బేతేల్. బెత్ అంటే ఇల్లు అని అర్థం, దేవుని ఇల్లు. ఎల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అంటారు. దాన్ని పిస్గాత్ గేట్ అని కూడా అంటారు. పిస్గాత్ గేట్. ఈ పిస్గాత్ గేట్ ఎవరిది? లేవి, అంటే యాజకుల సమూహం. లేవీలు ఎవరు? యాజకుల సమూహం. ఇప్పుడు మనం యాజకుల సమూహంగా మార్చబడుతున్నాం. అంటే డైరెక్ట్గా మనం దేవుని రాజ్యానికి వారసులము. దేవుని ముందు మన యాజకత్వంతో ముందుకు వెళ్తాం అన్న సంగతి అక్కడ మనకు ఏం తెలుస్తుంది. లేవి గేట్. పిస్గాత్. పిస్గాత్ అని అంటే హీబ్రూలో పిస్గాత్ అని అంటే జడ్జిమెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. జడ్జిమెంట్ గేట్. సో ఆ జడ్జిమెంట్ గేట్ దగ్గర రాగానే అప్పుడు అక్కడ జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు అందరినీ సెపరేట్ గుంపు కూర్చి గుంపులో నుంచి సెపరేట్ చేస్తారు. షీప్ని గోడ్స్ని, షీప్ గోడ్స్ సపరేట్ అయిపోతే ఇప్పుడు షీప్ అంతా కూడా ఈ నూతన యెరూషలేము పట్టణం, ఈ పట్టణం అంతా కూడా ఇప్పుడు దేనికి మారిపోతుంది? నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేము మనం ఆక్యుపై చేసుకుంటాం. దీని చెప్తా కూడా ఉండదు. బోట్లన్నింటినీ దేవుడు ఎక్కడికి విసిరేస్తాడు? ఇక్కడ కింద ఉన్న గెహెన్నా అంటే హెల్లులోకి విసిరేస్తాడు. దేని నుంచి? డంగ్ గేట్ నుంచి వాళ్ళను హెల్లులోకి విసిరేస్తాడు అన్నమాట. అర్థమైందా? ఈ డంగ్ గేట్ కింద ఉండేది హెల్ అన్నమాట, గెహెన్నా. ఇప్పుడు ఎవరిదైంది రాజ్యము? దేవుని రాజ్యం అయిపోయింది. మొత్తం కూడా దేవుని రాజ్యంగా మార్చబడ్డది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం జెరూసలేంకి పోయి చూస్తే ఈ జెరూసలేం అనే స్థలాన్ని, ఈ గేట్ల లోపల ఉన్న స్థలాన్ని 4 ఆక్రమించుకున్నారు. 4 భాగాలుగా ఉన్నది. ఇక్కడ నుంచి మనం, ఇది నార్త్ కదా, ఇది సౌత్, ఇది ఈస్ట్, వెస్ట్. అయితే ఇక్కడ నుంచి దాదాపు ఎక్కువ భాగం ఇక్కడ వరకు అనమాట, ఈ వాటర్ గేట్ వరకు ఇంత ముస్లిమ్స్ ఆక్యుపై చేస్తున్నారు. ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి గోల్డెన్ గేట్ దగ్గర ఉన్నటువంటి దేవుని ఆలయం, ఏది ఎప్పుడు సొలొమోను రాజు కట్టించిన ఆలయం కూలగొట్టిన తర్వాత మళ్ళీ జెరుబ్బాబెల్ కట్టిస్తాడు. జెరుబ్బాబెల్ తర్వాత హేరోస్ రాజు దాన్ని మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేస్తారు కదా. ఆ ఆలయాన్ని ఎవరు ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు అని అంటే, ఇక్కడ దాని డోమ్ ఏమంటారమ్మా, దాన్ని డోమ్ ఆఫ్ డోమ్ అంటారు. సో ఆ స్థలం అక్కడ కట్టబడ్డది. ఆ డోమ్ కట్టి గోల్డ్తోని ఉన్నది. ఇప్పుడు అది ఆ చర్చ్ మళ్ళీ అది కూలగొట్టబడి ఇక్కడ చర్చ్ రావాలన్నమాట. ఎప్పుడు వస్తుంది? సైడ్కి కడుతున్నారు, ఆల్రెడీ కడుతున్నారు, కానీ కూలగొట్టబడాలి. అది అది కడుతున్నారు. రెండు కన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తర్వాత జీసస్ వస్తారు కూలగొడు. ఎందుకంటే ముస్లింల ఆరాధన ఉండదు, అది పోతుంది. కానీ ఇనిషియల్ గా అయితే రెండు చూస్తాం. ఒక పాయింట్ లో 2 చూస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళకి అది పోతుంది, కూలగొట్టడం అనేది అంటే అందరూ అనుకునేది అదే నాన్న. ఎందుకనంటే ఇప్పుడు ర్యాప్చర్ బిఫోర్ అని కాదు, ఆల్రెడీ పక్కన సైమల్టేనియస్ కట్టేస్తున్నారు. పక్క కన్స్ట్రక్షన్ అయిపోయింది. $2 బిలియన్ దానికి పెట్టి కడుతున్నారు. అమెరికా నుంచి $2 బిలియన్ కన్స్ట్రక్షన్ కోసం అది అవుతుంది, ఆల్రెడీ అవుతుంది. అయితే ఆ పగలగొట్టడం అనేది ఏది? ముస్లిం మాస్క్ పగలగొట్టడం తర్వాత చెప్తుంది. అది ఎప్పుడు అనేది మనకు క్లియర్గా తెలియదు. యాంటీక్రైస్ట్ రివీల్ అయినాకనే ఆ తర్వాత, ఎందుకంటే యాంటీక్రైస్ట్ రివీల్ అయినప్పుడు అదే స్థలంలోకి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్తాడట. నేనే దేవుణ్ణి అంటాడట. అంతవరకు అది ఉండాలి. అది అంటే ఇంత స్థలంలో ఇంతవరకు మొత్తం ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు. అయితే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ అంతా క్రిస్టియన్స్ ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, జ్యూస్ కి కొంచెమే స్థలం ఇక్కడ మాత్రం ఉంది. జ్యూస్ కి ఇక్కడ మళ్ళీ ఇది అర్మానియన్స్, ఇక్కడ ఉన్న స్థలం ఈ వ్యాలీ గేట్ దగ్గర అర్మానియన్స్ ఇక్కడ ఆక్యుపై చేసుకుంటారు. ఈ స్థలం అంటే ఈ డేవిడ్ టోము, ఈ బేతెల్ గేట్, హార్ట్స్ గేట్, ఈ ఫౌంటైన్ గేట్, ఇవన్నీ కూడా జ్యూస్ అంటే 4 భాగాలుగా విభజింపబడి 4 ఉన్నారు దాంట్లో. ఎవరిది వాళ్ళకి అవుతుంటాయి ప్రేయర్స్ అక్కడ, ఎవరు మతాన్ని వాళ్ళు పాటిస్తారు అక్కడ. సో కానీ ఈ దేవునికి అది ఇష్టం లేదు కదా. అంతా కూడా ఆయన రాజ్యంగా మారినప్పుడు, అది యేసయ్య రాజ్యంగా మారినప్పుడు ఇక గోట్లన్నింటినీ దేవుడు ఏరేసి కిందికి పంపించాడు.
దేవుని బిడ్డలు ఇక్కడ స్తోత్రం. ఇప్పుడు రాజ్యము ఆయన కుమారులది అయిందని చెప్పి వాక్యంలో రాయబడుతున్నారు కదా. ఇప్పుడు రాజ్యం ఆయన కుమారులది కాబట్టి ఆయన కుమారులు ఎవరైతే పెరించారో వాళ్ళందరూ కూడా ఆ రాజ్యం మొత్తం నిత్య నివాసం. అంటే ఇప్పుడు కింద 2 parts చూస్తున్నాం. పైన రైట్ సైడ్ ముస్లిమ్స్, ఇక్కడ అర్మానియన్స్ ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ పార్ట్ ఆక్యుపై చేసినాము సుల్తాన్స్ అంతా. ఇక్కడనేమో క్రిస్టియన్స్ ఉన్నారు ఈ పార్ట్ లో, ఇక్కడ అర్మానియన్స్ ఉన్నారు, ఇక్కడంతా జ్యూస్. అర్మానియన్స్ అంటారా? వాళ్ళు అరామిక్ భాష మాట్లాడతారు, అరామిక్ భాష మాట్లాడతారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళది కొంచెం జ్యూస్ది కొంచెం క్రిస్టియన్స్ రెండు మిక్స్ అయిపోయారు అట్లా. కానీ పూర్తిగా జ్యూస్ లాకుండా పూర్తిగా క్రిస్టియన్స్ రెండు మిక్స్ అనమాట వాళ్ళు ఇక్కడ. కానీ మరి జ్యూస్ ఎంతవరకు మనము వాళ్ళు అంటే దేవుడు వచ్చి వాళ్ళ పక్షాన అంటే ఇప్పుడు మారుతున్నారు మన వాళ్ళ టైం వచ్చేసింది. లాస్ట్ ఎన్ని డేస్ యూజువల్గా అయితే వాళ్ళు అంటే దేవుడిది ఇంకా వస్తాడు అన్నట్టే ఉంటారు. ఏసై వచ్చినాక కూడా ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే వాళ్ళంతా ట్రిబులేషన్ గుండా పోవాల్సి వస్తుంది తప్పనిసరిగా జ్యూస్. ఎందుకంటే ట్రిబులేషన్ వచ్చినా కూడా దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారు, వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారు. ఆల్రెడీ మొత్తం వరల్డ్ నుంచి ఎంతమంది అయితే జ్యూస్ ఉన్నారో they have started going to Israel మొత్తం. అండ్ కొన్ని కంట్రీస్ దే ఆర్ సపోర్టింగ్ టు గో బ్యాక్. ఈగల్ అనేటువంటి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ని అమెరికాలో తయారు చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ లోనే తీసుకొని వస్తుంది. ఎందుకంటే నేను ఈగల్ ఏమంటే తెలుగులో పక్షిరాజు రెక్కల మీద నేను మోయించి మిమ్మల్ని తీసుకొచ్చేదాను అని చెప్పి అన్నాడు కదా. ఈ ఏరోప్లేన్ స్పెషల్ గా తయారు చేయబడ్డది, దాని పేరు ఈగిల్. ఆ ఈగిల్ అనే ఏరోప్లేన్ లో దాదాపు 15 years పైన అయింది వాళ్ళు అక్కడికి వచ్చి పంపిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా ఒక ఆయన ఉన్నాడు, అయితే ఆయనకు మనం పైసలు పంపితే ఒక ఫ్యామిలీని విడిపించాలంటే దాదాపు 2000 some change డాలర్స్ ఉంటుంది. ఒక మనిషిని విడిపించాలంటే $350. అట్లా నీ ఇష్టం, ఇండివిజువల్గా ఒకరినైనా విడిపించవచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ నన్ను విడిపించవచ్చు. అంటే మనం దాని పాల్భాగస్తులైతే అక్కడ వాళ్ళని వేరే వేరే దేశాల నుంచేమా అంటే ఇప్పుడు చైనాలా లేకుంటే రష్యాలో వాళ్ళు స్లేవ్స్ లాగా ఉన్నారు. ఇప్పటికి పోయి అక్కడంతా సెటిల్ అయింది కదా దేవుడు వాళ్ళు చెదగొట్టినప్పుడు జ్యూస్ అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంటారు అనమాట. మనం పైసలు పంపితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ ఈగల్ అనే ఫ్లైట్లో వాళ్ళని జెరూసలేం తీసుకొని వస్తారు. వాళ్ళు ఏడుస్తున్నారంట మా సొంత స్థలానికి మేము పోతున్నాం. సో ఆ స్థలానికి వాళ్ళని తీసుకోవడానికి మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా నా దగ్గర ఒకటి ఉంది, ఆయన వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. వాళ్ళు ఆయన యూదుడే, ఆయన నంబర్ ఇస్తే ఆయన కాల్ చేస్తే ఆయన పంపిస్తే ఒక్క యూదిని మనం రక్షించినా కూడా దేవుడు మనకి ఎంతో దీవెన అన్నమాట. దేవుని వాళ్ళంతా ఇక్కడ గాజా స్ట్రిప్ దగ్గర వచ్చేసారు. జకరియా గ్రంథంలో 2వ చాప్టర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే దేవుడు మన ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఆ వర్డ్ ఇచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని. ఇది దేవుడు నాకు నేను రక్షణలోకి వచ్చినప్పుడు నాకు ఏ విధంగా అయిందో నేను చెప్పాను. ఇది ఒక స్టోరీ అనమాట. యాక్చువల్గా నేను